మనకు తెలియదు ఏముంది. ఇప్పుడు అప్పుడు ఎలా ఉంది అని చెప్పి ఇప్పుడు ఎలా ఉంది తేడా లేదు అన్నారు కదా. ఏం తేడా లేదు తెలీదా మీకు? అమరావతి ఎలా నడుస్తుందో ఏటవుతుందండి తెలుసుగా, అందరికీ తెలిసింది అది. 5 సంవత్సరాలు ఎంత నరకయాతన పడ్డాము, ఎంత ఉందో ఎంత లేదు మీకు తెలీదా? మీకు తెలుసు మాకు తెలుసు. అంటే వచ్చి 2 నెలలు అయింది, ఇంతవరకు ఒక పథకం కూడా ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకు ఏం పథకాలు ఇవ్వాలి చెప్పండి? ఏమి ఇవ్వాలి పథకాలు? అవి వచ్చినప్పుడు వస్తాయి. మొన్న 7,000 రూపాయలు ఇచ్చాడు పెన్షన్, రేపు ఫస్ట్ తారీఖు మళ్ళీ పెన్షన్ 4,000 ఇస్తారు. ఇంకేమి ఇస్తారు? మరి 2 నెలలు ఆగితే అప్పుడు రైతు భరోసా అని పడుతుంటాయి. ఆ టయానికి అవి వస్తాయి కానీ మన రాగానే దొరికిపోతాయి మనకి. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఉన్నట్టయితే ఇప్పటికే అమ్మఒడి ఇచ్చేవాళ్ళం, రైతు భరోసా ఇచ్చేవాళ్ళం, మేము ఉన్నట్టయితే ఇప్పటికే అని చెప్పేసి అంటారు. అదే బేవర్సులే సోమరపోతులు చేసినారు జనాన్ని, సోమరపోతులు చేసినారు జనాన్ని. అంత తప్ప ఇంకేం చేయలేదు వాళ్ళు. అంతా దోసుకుని కూడా దోసుకోనరు, తీసుకుని కూడా తీసేసుకోనరు. ఇప్పుడు ఎందుకు అల్లాడిపోయి అటు ఇటు తిరుగుతాంటారా? ఏ జైల్లో దింగుతారని. మరి జగన్ గారు బాగా అప్పులు చేసేసారు, ఈ పథకాలు ఇవ్వాలంటే నాకు భయం వేస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంటారు. అవును, ఆ అప్పులు చేశాడు, గట్టిగా చేశాడు. దేశాన్నే దోసినాడు. ఈసారి ఎలక్షన్ వచ్చి గెలిస్తే మనల్ని కూడా ఏ బీహార్గా ఎక్కడికో తయారీసిపోను. మళ్ళీ వైసీపీ తిరిగి పుంజుకునే అవకాశం ఉందంటారా? ఇంకా పాతానంలో వెళ్ళిపోద్ది. ఇప్పుడే కాదు, మళ్ళీ 30 సంవత్సరాలు పడుతుంది. బతికి ఆవిడ మీ లాటలు బతికుంటే చూస్తే. ఎందుకు అంకుల్ మరి ఇది 99% మేము అన్ని హామీలు ఇచ్చాము, అన్ని పథకాలు ఇచ్చాము, ప్రజల్లో మాకు వ్యతిరేకత లేదు, చంద్రబాబు ఎక్కువ పథకాలు చెప్పాడు కాబట్టి ఓట్లాడి పడ్డాయి అంటున్నారు. అవును, చెప్పాడు పడతాయి. ఇప్పుడు నీకు చెప్పాడు ఒక హామీ ఇచ్చాను నీకు, ఆ హామీని చెప్తారు. కంగారు పడతారు ఇచ్చి అన్నాళ్ళు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని నెలలు అయింది అని. ఎన్ని నెలలు అయిపోయింది? తిప్పి కూడా 2 నెలలు అవ్వలేదు. ఎక్కడి నుంచి వచ్చేది? అన్నీ ఒకటి సాల్వ్ చేసుకొస్తారా? కేంద్రం 15,000 కోట్లు ఇచ్చిందా? అమరావతిగా అభివృద్ధి కోసం పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిందా? నువ్వు ఉంటాడు ఏడు చేసావు నువ్వు. శ్మశానం దెబ్బ అన్నావు అది అమరావతి. ఇప్పుడు ఎలా ఉంది అమరావతి? శ్మశానం దెబ్బ అన్నాడు ఆ బొచ్చగాడు అయితేనే. మళ్ళీ మా చెల్లె ఆ బొచ్చగాడికి మరి అడిగి ఎంత సిగ్గు లేదు మరి. అది సిగ్గు నచ్చిన ఎదవాడు. సీనియర్ నాయకులే ఓడిపోయారు కదన్నా పోయినసారి. ఎందుకు ఓడిపోరు? నువ్వు మంచి పని చేయదు. నువ్వు మంచి పని ఏం చేసావా అది చెప్పు. నువ్వు మంచి పని చేస్తే ఎవరైనా అభివృద్ధి నిన్న అభిమానిస్తారు, నేను ప్రతి ఒక్కరు అభిమానిస్తారు, తప్పులేదు. అంటే గడప గడపకి తిరిగామని చెప్పేసి కూడా అంటున్నారు కదా. అని తిరిగి సుఖమే ఉంది. నీ పని నువ్వు చేసుకోను, గడప తిరిగి ఏదో సానుభూతి చూపించి అయిపోయింది సరే, అంతే, ఇంకేముంది. అంటే ప్రతి ఒక్కరికి బటన్కి లబ్ధి ఇదే ఒక్కటే ఇంట్లో కూకొని ఇవి నొక్కము. ఎప్పుడో దీనికి అసెంబ్లీకి వెళ్ళావా? ఏ రోజైనా మీటింగ్ పెట్టావా? ఎందుకనన్నా అసెంబ్లీకి వెళ్ళండి జగన్ వెళ్తాడు? ఆడికేం పని మాట? వెళ్ళిందాక ఆడి పని అది జరుగుతుంది కదా. కూడా దిగినాడు. రోడ్డు పక్కన చెట్లు నరికేసి డేరాలు కట్టుకొని కొట్లు మూపించేసి ఇంకా సిగ్గులేదా బయటికి రావడానికి? సిగ్గేసి ఇంట్లో కూకోండి వెళ్ళి. మాకు ప్రతిపక్ష హోదా కూడా కల్పించండి అని చెప్పాడు. ఎప్పుడో ఇది పైవారి కేసులు మొన్న ఎప్పుడో చెప్పినాడు, నీకు వాదా ఏముండదు, వచ్చి కూర్చోడు అంతవరకే. ఆడికి కూడా ఎత్తాడు ప్రత్యేక వాదా. అంటే ప్రజల తరపున పోరాడతానికి ప్రతిపక్ష హోదా కావాల్సిందే అని హైకోర్టు కూడా వెళ్ళారు. కాలు పైకి ఎత్తి తల కిందకి దించినా సరే లేదు. కాలు పైకి ఎత్తి తల కిందకి దించినా ఆ ఛాన్స్ లేదు. కూటమి వచ్చిన 2 నెలలు కాలేదు, 36 హత్యలు జరిగాయి అని చెప్పి ఢిల్లీలో ధర్నా కూడా చేసేస్తారు కదన్నా. హత్యలు ఎవరు చేయనాడు? వాళ్ళే చేయనారు, తెలుగుదేశం మీద నెట్టినారు. అవన్నీ నిరూపించమంటాడు కదా చంద్రబాబు నాయుడు. నిరూపించు, తప్పు ఆల్రెడీ వెళ్ళాడు. ఎవరైనా ఒకటే నువ్వే నేను తప్పు చేయడమే. పార్టీతో పని కాదు, తప్పు వాళ్ళు చేసినారు. నువ్వు చేసావు, నేను చేశాను, అయితే అలా. అదేవిధంగా ఇప్పుడు విజయవాడలో అంబేద్కర్ బొమ్మ ఉంది కదా, అంబేద్కర్ బొమ్మ, ఆ అంబేద్కర్ బొమ్మ కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పీకేశారు. మైదానంలో 100 అడిగితే అంబేద్కర్ బొమ్మ కడతానని ఎప్పుడు 3 సార్ల క్రితం ఇక్కడ శంకుస్థాపన చేసి పెట్టినాడు. ఇక్కడ ఇక మైదానం ఇది పక్కనే. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అలా పేరు తీసేయడాన్ని టీడీపీ వాళ్ళు కావాలని దాడి చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఆ శాతగాని పోతాను, అది శాతగా దద్దమ్మలు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. పనిచేసే నాయకుడు ఎప్పుడు మాట్లాడు, పనిచేసేవాడు ఎవడా అండ. మీరు ఏమని అనుకోండి. అంటే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము కాదు చేసింది, దళితులకి కోపం వచ్చి వాళ్ళే కావాలని పీకేసి ఉంటారు. ఎందుకంటే అంబేద్కర్ గారి పక్కన జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకునే అర్హత జగన్కి లేదు, అందుకే పీకేశారు. ఎలా ఉంటుంది? ఎకరం పెట్టావు,
విగ్రహం పెట్టావు నువ్వు తప్పులేదు, నీ పేరు వేసుకోవడం ఏంటి? అంటే అంబేద్కర్ పేరు మీద ఉన్న పథకాలను కూడా జగన్ తీసేసాడు, ఎందుకని అర్హత ఉండేది? అంబేద్కర్ పేరు మీద అమ్మ ఏడు అమలు చేసావు? అంబేద్కర్ రాజ్యాంగం మీద నడిచినావు నువ్వు? రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం మీద నడిచినావా నువ్వేమైనా? ఆయన పెట్టిన రాజ్యాంగం ఇది, కులం ఏదైనా అవని అనవసరం. ఆయన పెట్టిన రాజ్యాంగం మీద నడుస్తానువా? ఏమైనా నడిచినావా? అమ్మటి రాంబాబు కానీ లేకపోతే మొన్న విజయసాయిరెడ్డి గారు కానీ వ్యక్తిగత వివాదాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు రీసెంట్గా దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఆయన శ్రీకాకుళం ఆయనది కూడా బయటకు వచ్చింది ఒక వీడియో. కన్న కూతురులే మా నాన్న వేరే వాళ్ళతో ఉన్నారని చెప్పుకుంటున్నారు. వస్తుంది ఆడ అంతకంటే ఎదవాడు వాడాలి అని ఒకడు ఈ పెద్ద ఎదవలే. గతంలో 3 పెళ్లి చేసుకున్నారు. అవును, పెళ్ళిళ్ళు 3 చేసుకోండి, నువ్వు చేసుకో. ఎవరుద్దానా నిన్ను? ఇక్కడ కెపాసిటీ నువ్వు చేసుకో. పవన్ కళ్యాణ్ని 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే తిట్టారు కదన్నా వీళ్ళందరూ, మరి వీళ్ళు ఇలా చేయడం కరెక్టేనా? కరెక్టే చేసుకోండు, నువ్వు చేసుకో. నేను ఎవరు వద్దన్నారు? నేను ఎందుకు విమర్శించాలి? నువ్వు చేసుకో, నీ దమ్ము ధైర్యం ఉంటే. తప్పే లేదు, ఆయనకి కెపాసిటీ ఉంది చేసుకోండు. మనక్కడ కెపాసిటీ లేదు, మనం చేసుకోలేము. చేసింది ఏముంది మనం దానికోసం? ఆడి మీద మనం ఏది ఆడాలా? అంటే అలాంటి వాళ్ళకి జగన్ గారు ఎమ్మెల్సీ పదవులు ఇలాంటివి ఇవ్వటం కరెక్టేనా? ఎవరికి? దువ్వాడ శ్రీనివాసరావు గారికి అలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇవ్వటం కరెక్టేనా జగన్ గారు? అసలు వాళ్ళ పెద్ద పోరం పోకి ఎదురుకి ఆడు ఇచ్చిన ఆమె ఎమ్మెల్యే పదవులే పోరం పోకులు పెద్ద బేడు బ్యాచ్ అందరూ. అందులో ఎవడు జాతీయ చూపించండి ఒకసారి. అందులో అబ్బామ్మ పుట్టినోడు ఎవడో చూపించండి. అబ్బామ్మ పుట్టినోడు జాతీయనుడు ఒక గౌరవం మీద బతికినోడు ఎవడో చూపించండి. 151 సీట్లు వచ్చినాయి అన్నారు కదా, అందులో ఎవడో చూపించండి. ఊడు ఒక్కడైనా అది ఎవడో ఇదే ఈడు గోరెంట్ల మాధవ ఆవిడాడు గొడ్లోడు తీసి రాజనీయాలు చేసినాడు. అవన్నీ ఫేక్ అంటున్నారు కదన్నా. ఏ పేరు ఎలా పేరు? ముగ్గురు మాట్లాడుతున్నాం అంటారు. మాట్లాడకుండా మాట్లాడి అలా చూపిస్తాడు. అంటే దువ్వాడ శ్రీనివాసరావు గారు ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నారో వాళ్ళు ఏమంటున్నారంటే, నాకు విడాకులు కాలేదు, ఆయనకి విడాకులు కాలేదు, మేమిద్దరం కలిసి ఉంటే తప్పేంటని అడుగుతున్నారా? అది అంతా ఇప్పుడు రాజకీయ నాయకులు అంత బాగా మనకి